ఇప్పుడు మనం స్పైసీ హుమూస్ కప్స్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. ఇక్కడ నేను సమోసా షీట్స్ పెట్టుకున్నాను. కుకుంబర్, కారం, నిమ్మరసం, ధనియాల పొడి, వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, అలాగే నానబెట్టుకున్న కాబూలీ చెనా, బటర్, టహీని, నువ్వుల పేస్ట్ అన్నమాట. మనకి డైరెక్ట్ గానే బాటిల్ దొరుకుతుంది. హుమూస్ లో వేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్న శనగలు, కాబూలీ చెనా, ఇది ఇందులో వెల్లుల్లి, అలాగే ఇందులో తహీమి వేస్తున్నాం ఒక 3 టేబుల్ స్పూన్లు, కాస్త జీలకర్ర పొడి, ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాం. మరీ థిక్గా ఉంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ వేస్తున్నా. ఇలా పేస్ట్ చేసుకోవాలి. హుమూస్ తయారైపోయింది. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం. కప్స్ చేసుకోవడానికి నా దగ్గర సమోసా షీట్స్ ఉన్నాయి. దీన్ని మనం 1/3 చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కింద మంచి బటర్ అప్లై చేసుకోండి బాగా. ఇప్పుడు ఇట్లా 2 షీట్స్ తీసుకొని వేసి ఇందులో లోపలికి ప్రెస్ చేసేయండి. మంచి కప్పుల్లాగా వస్తాయి. ఇప్పుడు ఈ కప్స్ లోపల కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి. లైట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు వీటి లోపల కాస్త చిల్లీ పౌడర్ వేయండి. మంచి స్పైసీగా తయారవుతాయి కప్స్. బటర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టేశాను ఓవెన్ని. మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తున్నా. 200 డిగ్రీస్లో ఉంది. 200 డిగ్రీస్లో జస్ట్ ఒక 5 మినిట్స్ బేక్ చేసేస్తే కప్స్ రెడీ అవుతాయి. తర్వాత మనం అందులో హుమూస్ని నింపుకోవచ్చు అనమాట. వెరీ వెరీ సింపుల్ అండి. ఈజీగా హుమూస్ని మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ కప్స్ అనే కాదు, మామూలుగా మనం చపాతీలు చేసుకున్నా లేకపోతే బ్రెడ్ని టోస్ట్ చేసుకుని అయినా హుమూస్ని మనం తినొచ్చు. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అందులో వేసే ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ వేస్తాం కాబట్టి వెరీ వెరీ హెల్దీ అనమాట. మనం హుమూస్ ఆల్రెడీ చేసుకున్నాం. మైదా పిండి కాకుండా గోధుమ పిండితో కూడా మీకు నచ్చినట్టుగా చపాతీలాగా చేసుకొని పిల్లలకి రోల్ చేసి ఇవ్వచ్చు. చపాతీ చేసేసి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసి అందులో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ని ఫిల్ చేయొచ్చు, లేదా ఎగ్ అట్లాంటివి ఏవైనా పెట్టొచ్చు. అయితే మరి అది బేక్ అయ్యే లోపల ఇక్కడ చూడండి, కుకుంబర్ని ఫస్ట్ పీల్ చేసుకున్నాం. గార్నిష్ కోసం కుకుంబర్ని నేను పీల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చేసేసాం కదా. నెక్స్ట్ ఇదే పీలర్తోని ఇదిగోండి
సన్నగా పొడుగా మనం కట్ చేసుకోవాలి. ఇది గార్నిష్ కోసం ఎలా చేద్దామో అనేది నేను చూపిస్తాను. ఇలా వైట్గా వచ్చేంత వరకు ఉంచండి. గింజలు వచ్చాయంటే మనం మళ్ళీ సైడ్కి తిప్పేసి సో ఇలా చేసాం కదా, వీటిని మంచి గార్నిష్ చేద్దాం. నేను చూపిస్తాను మీకు. మరి కప్స్ బేక్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. సో ఒక 5 మినిట్స్ తర్వాత కప్స్ బయటికి తీసుకున్నాం. మరి డార్క్గా అయినా కూడా బాగుండదు, కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుంది. చూడండి, ఈ లెవెల్లో అయితే సరిపోతుంది. మనం ప్లేట్లోకి తీసుకుందాం. మంచిగా ఇలా షేప్ వస్తాయన్నమాట మనకి. మనం తయారు చేసుకున్న హుమూస్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకుందాం. మంచి పైపింగ్ చేస్తే చూడడానికి బాగుంటుంది అన్నమాట. రోజ్ ఫ్లవర్స్ వేసే నాజిల్ వేసాను నేను. ఇప్పుడు ఇదిగోండి, ఇందులో హుమూస్ని మనం ఫిల్ చేసుకుందాం ఇలా మంచిగా రోజ్ షేప్లో. హుమూస్ని ఇలా ఫిల్ చేసుకోవడం. ఇందులో ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పీల్ చేసి పెట్టుకున్న కుకుంబర్ ఉంది కదా, చూడండి, వీటిని జస్ట్ ఇలా తీసుకొని మంచిగా రోల్ చేయొచ్చు. పైప్ లాగా రోల్ చేసి ఒక సైడ్కి పెట్టండి. ఇది ఒక గార్నిష్ అన్నమాట. ఇప్పుడు పుదీనా, ఇప్పుడు పైనుండి కొంచెం ఆలివ్ ఆయిల్. ఇప్పుడు ఫైనల్గా కొంచెం చిల్లీ పౌడర్. మనం చేస్తుందే స్పైసీ హుమూస్ కప్స్ కాబట్టి పైనుండి కొంచెం గార్నిష్ ఆ స్పైసీ కోసం అండ్ కలర్ఫుల్గా ఉండడం కోసం. చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేదా స్వీట్ పాప్రికా కూడా వేసుకోవచ్చు. అంతే, స్పైసీ హుమూస్ కప్స్ రెడీ అయిపోయాయి. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. స్పైసీ హుమూస్ కప్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టి ఉడికించుకున్న కబూలీ చెన్నా వేసి వెల్లుల్లి, తహీని, జీలకర్ర పొడి, నిమ్మరసం, ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి మిక్సీ పట్టుకుంటే హుమూస్ రెడీ అవుతుంది. అలాగే మఫిన్ మౌల్ తీసుకొని బటర్ అప్లై చేసి కట్ చేసుకున్న సమోసా షీట్స్ ని పెట్టుకొని కొంచెం బటర్ అప్లై చేసి చిల్లీ పౌడర్ వేసి ఆల్రెడీ ప్రీ హీట్ లో ఉన్న ఓవెన్ లో 200 డిగ్రీలలో 5 నిమిషాలు బేక్ చేసి బయటికి తీసుకొని తయారు చేసుకున్న హుమూస్ ని మధ్యలో ఫిల్ చేసుకొని పైనుండి మనం రోల్ చేసి పెట్టుకున్న కీరా, పుదీనా, కొంచెం చిల్లీ పౌడర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్పైసీ హుమూస్ కప్స్ రెడీ అవుతాయి.